Oh, sir, ఆల్కహాల్ కిల్స్. it also helps, sir. ఎలా? స్మైల్ సార్. ఆల్కహాల్ తక్కువ తాగామనుకోండి ఆరోగ్యానికి మంచిది, అదే ఎక్కువ తాగితే క్యారెక్టర్కి మంచిది సార్. అన్ని నిజాలే చెప్తాం. నాకు హెల్ప్ చేయి. ష్యూర్ సార్, ఐఎమ్ హియర్ టు సర్వ్ యూ. నిజం చెప్పుద్దిగా. It's really a nice one. Excuse me, ma'am. Your glass is empty. Thanks. Yeah. Excuse me. Nagito glass. With pleasure, ma'am. Have it. Oh God. Cheers. ప్రపోజ్ చేయడానికి 2 రోజులు కూడా వెయిట్ చేయలేవా? అంతా ఓకే. ఇప్పుడు అమ్మాయి నిజాలు చెప్పడం మొదలు పెడుతుంది. ఎవరైతే వినాలో వాళ్ళు తీసుకొని రండి. అవునా? అవును. ఐ లవ్ యూ బ్రో. ఇప్పుడే తీసుకొస్తా. అరే భద్రం, ఆడి ఎక్కడ? ఇక్కడ అంటే ఎక్కడ చూసుకోవాలి కదా. ఏ రవి, ఆడి ఎక్కడ? ఎక్కడ్రా? అరే అరే, ఆడి ఎక్కడ? పార్టీకి వచ్చి తాగడం కాదా, ఎవరెక్కడ ఉన్నారో చూసుకోవాలి. రేయ్, నా బాయ్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ డాడీ ఎక్కడ్రా? నీతో మాట్లాడాలి. నీ గర్ల్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుంది. ఎక్కడి చూచావురా? ఇది ఎక్కడ పడుకుంటుంది, నువ్వు అక్కడ పడుకో. ముందు నువ్వు పడుకో. I don't have an attitude problem. I have a personality you can't handle. నిన్ను హ్యాండిల్ చేయలేకపోవడం ఏంటి? నేను హ్యాండిల్ చేస్తున్నాగా. నన్నా? కోర్స్ నిన్నే. అన్ని ఫస్ట్ బాయ్స్ చేస్తున్నారని ప్రాబ్లమ్ లా ఫీల్ అయ్యి అవాయిడ్ గర్ల్స్ అనే ప్రాబ్లమ్ ని క్రియేట్ చేశా. దాని వల్ల కాలేజ్ లో అందరూ ఎంత సఫర్ అవుతున్నారో తెలుసా? అసలు అయినా అమ్మాయిలకి అబ్బాయిలు ఐ లవ్ యూ చెప్పకూడదా? వినడానికి చాలా ఫూలిష్ గా ఉంది అది. అసలు ప్రేమని యాక్సెప్ట్ చేయడం, రిజెక్ట్ చేయడం ఎవరైనా చేస్తారు, కానీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం లైఫ్లో గొప్ప ఆపర్చునిటీ. ఆ అవకాశం ఓన్లీ బాయ్స్కి మాత్రమే ఉంది. నీకు తెలుసా, ఐ దగ్గర మొదలై యూ దగ్గర ఎండ్ అయ్యే ఫీలింగ్స్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటాయో అవి చెప్తున్నప్పుడే తెలుస్తుంది. ఒప్పుకుంటుందా, నాకు ఆ ఉద్దేశం లేదంటుందా, ఆలోచించడానికి టైం అడుగుతుందా, ఒకవేళ నో చెప్తే ఏం చేయాలి? ఇవన్నీ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తూ అబ్బాయి తనతో మాట్లాడుకునే మాటలు. కానీ దాన్ని నువ్వు రాంగ్ యాంగిల్లో చూసావు. అబ్బాయిలు అందరూ అదే ఫాలో అవుతున్నారు. అలా జరగకూడదు. అందుకే నీతో ఐ లవ్ యూ చెప్పించుకొని నీ కాన్సెప్ట్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి నీ గర్ల్ ఫ్రెండ్ లా యాక్ట్ చేశాను. అవి ఫస్ట్ ఇయర్ సునీల్ గారికి ఈ బుక్ ఇచ్చే అమృత ప్రపోజ్ చేసింది తెలుసా? శిల్ప థర్డ్ ఇయర్ బుక్ ఇచ్చింది తెలుసా? రియల్లీ? అవి ఎక్కడ? అవినా? అవి అవి కనపడిందా? తెలీదాడి, ఇక్కడ చూసాను. పదండి వెళ్దాం.